ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,73,406 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. మొత్తం 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 807 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 5 పోలీసు సిబ్బంది చొప్పున మొత్తం 3,025 మందితో భద్రతను ఏర్పాటు చేశారు. 48 గంటల పాటు వైన్ షాపులు బంద్ చేశారు. మరోవైపు ఇవాళ 3 జిల్లాల్లో ప్రత్యేక సెలవు ప్రకటించారు. ఈరోజు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్. సంధ్య, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ కాసేపటి ప్రారంభమైంది. సరిగ్గా 8 గంటలకు ఈ 3 జిల్లాల ఉమ్మడి జిల్లాల పరిధిలో పోలింగ్ ప్రారంభమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధి అంటే మొత్తం 12 కొత్త జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈసారి మొత్తం 4,63,839 మంది ఓటర్లు గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎందుకంటే ఇది బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరుగుతుంది కాబట్టి కొంత టైం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 52 మంది అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఉన్నారు. ప్రాధాన్యత ఓటు పడాల్సి ఉంటుంది, ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు పూర్తి స్థాయిలో పోలింగ్ అంతా కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 3,508 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. వాళ్ళంతా కూడా పోలింగ్ విధుల్లో నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి ఈసారి 5 లక్షల బ్యాలెట్ పేపర్లు అంటే 4,63,000 పైచిలుకు ఓటర్లకు గాను 5 లక్షల బ్యాలెట్ పేపర్ను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. అందులో దాదాపు 35,000 బ్యాలెట్ పేపర్ అదనంగా ఉంచింది. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, బ్యాలెట్ పేపర్ చినిగిపోయినా, ఏదైనా సమస్య వచ్చినా కూడా వాటిని రీప్లేస్ చేసేందుకు 35,000 బ్యాలెట్లు అదనంగా విధించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఈ ఎన్నికను పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే 2021 మార్చిలో యాక్చువల్గా ఈ ఎన్నిక జరిగింది. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపొందిన పరిస్థితి. ఆయన అయితే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరావారీగా ప్రచారం నిర్వహించాయి. చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ ఉన్నారు. దాదాపు 52 మంది అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో పోటీ కూడా చాలా రసవత్తరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 కొత్త జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పోలింగ్ జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్ జరిపేందుకు పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఆ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తోంది? ఖచ్చితంగా 2021 మార్చితో పోలిస్తే దాదాపు 80,000 ఓట్లు పెరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 3,50,000 పైచిలకు ఓట్లు పోలైనట్టు తెలుస్తుంది. ఈసారి కూడా అంతకు మించి ఓట్లు పోలయ్యేందుకు పోలింగ్ పర్సెంటేజ్ని పెంచేందుకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ కూడా పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కలిసి తమకు ఓటు వేయాలని చెప్పి కూడా విన్నవించిన పరిస్థితి. గ్రాడ్యుయేట్స్ కూడా ఖచ్చితంగా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమైన పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే దాదాపు అన్ని కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు దాదాపు 605 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్లకు మెల్లమెల్లగా పోలింగ్ స్టేషన్లకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి 4,63,839 ఓటర్లకు గాను ఈసారి మెజార్టీ స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ పోలవుతుందని చెప్పి కూడా ఎన్నికల సంఘం భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే ఎన్నికల అధికారులు భావిస్తున్నట్లుగా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుంది కాబట్టి. ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుంది కాబట్టి కొంత
పోలింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఒక్కొక్క ఓటు పోల్ కావడానికి సుమారు 5 నుంచి 6 నిమిషాల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్థులు కూడా ఈసారి భారీగా బరిలో ఉన్నారు. 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 52 మంది అభ్యర్థుల్లో తాము ఓటేయాలనుకున్న అభ్యర్థి ఎక్కడున్నారన్న బ్యాలెట్ పేపర్లో చెక్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. దాంతోపాటు ప్రాధాన్యత క్రమంలో ఓటేస్తారు. అంటే ఒక అభ్యర్థికి మొదటి ఓటు వేసిన తర్వాత మళ్ళీ తమకు ఇష్టమైతే ఇంకో అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓటు కూడా వేసే అవకాశం ఉంది. ఆ విధంగా ముగ్గురికి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయడం అది బ్యాలెట్ పేపర్ విధానం కాబట్టి ఖచ్చితంగా ఒక్కో ఓటు వేయడానికి 5 నుంచి 6 నిమిషాల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకంటే మొత్తం 4,63,839 ఓటర్లకు గాను మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సజావుగా ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు ఖచ్చితంగా అందరూ ఓటు వేస్తే కూడా పూర్తి స్థాయిలో ఈ సమయం సరిపోతుందని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏమైనా ఐడెంటిఫై చేశారా మొత్తం ఈ 605లో? అంటే ఖమ్మంలో 10 నుంచి 15 పోలింగ్ కేంద్రాలు, భూపాలపల్లిలో ఒక 5-6 పోలింగ్ కేంద్రాలను మాత్రం సమస్యాత్మకంగా గుర్తించినట్టు తెలుస్తుంది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికనే కాబట్టి పెద్దగా సమస్యలు ఏముంటాయి, అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. కానీ అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేశాం. ఎందుకంటే మొత్తం 3,500 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటుంటే అందుకు తగ్గ భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. పూర్తి స్థాయిలో రాష్ట్ర పోలీసులతో పాటు సెంట్రల్ ఫోర్స్ కూడా అక్కడక్కడ మోహరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ సజావుగా జరిగేందుకు, దాంతోపాటు సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పోలింగ్ ముగిసిన వెంటనే పోలింగ్ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా కౌంటింగ్ కేంద్రానికి, నల్గొండలోని కౌంటింగ్ కేంద్రానికి తరలించేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితిని చూస్తున్నాం. సంధ్య, సో పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులను తరలించేటువంటి క్రమం కావచ్చు, అక్కడ 5వ తారీఖున కౌంటింగ్ ఉంటుందని తెలుస్తోంది. అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి భద్రతకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే రూట్ మ్యాప్ క్లియర్ చేసుకున్నారనుకోవాలా? ఖచ్చితంగా ఈ 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత, సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత 605 కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులన్నీ కూడా నల్గొండలోని వేర్ హౌస్ కార్పొరేషన్, తెలంగాణ వేర్ హౌస్ కార్పొరేషన్లో అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా అక్కడికి చేర్చుతారు. వచ్చే నెల 5వ తారీఖు, జూన్ 5వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. జూన్ 5వ తారీఖు కౌంటింగ్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అయితే కౌంటింగ్ చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ప్రాధాన్యత క్రమంలో వరుసలో ఓట్లు లెక్కించాలి కాబట్టి చాలా సమయం తీసుకుంటుంది. జూన్ 5న ఉదయం పోలింగ్ అంటే కౌంటింగ్ ప్రారంభమైతే అది జూన్ 5 అర్ధరాత్రి కావచ్చు, లేకపోతే జూన్ 6వ తారీఖు ఉదయం కావచ్చు ఆ ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అంటే మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ తరపు నుంచి రాకేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు ఓటు హక్కును వినియోగించుకున్నారు? అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి అశోక్ కావచ్చు, లేకపోతే రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కావచ్చు. ఇప్పటికైతే ఈ అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాలా చోట్ల అంటే 52 మంది అభ్యర్థుల్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు తీసేస్తే దాదాపు 49 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి చాలా చోట్ల గ్రాడ్యుయేట్లు కూడా ఉత్సాహంగా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచే చాలా చోట్ల గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా పోలింగ్ స్టేషన్లకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తాం. ఈరోజు ఎండ కూడా అంతగా ఉండదు కాబట్టి కంటిన్యూగా పోలింగ్ ప్రాసెస్ అంతా కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సరళి క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతంలో కంటే అంటే 2021 మార్చిలో ఏదైతే ఇదే ఎన్నిక జరిగిందో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి గతంలో కంటే ఖచ్చితంగా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం పెరుగుతుందని చెప్పి ఎన్నికల సంఘం అధికారులు ఆశిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. సంధ్య, రైట్ కరుణాకర్.